ఒక లాయర్ ఇంటిని కూల్చివేసినటువంటి ఉదంతం. దీనికి సంబంధించింది సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. దాన్ని టీడీపీ నేతలు చేశారండి. అధికారం ఉందని అండ చూసుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. అడ్డొదుపు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. చివరికి న్యాయం కోసం పోరాడే న్యాయవాదుల్ని వదలడం లేదు. తాజాగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపురం గ్రామంలో మంగళవారం లాయర్ అచ్చా మరిడయ్య పైన స్థానిక టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తండ్రి నుంచి సంక్రమించిన 12 సెంట్ల స్థలంలో మరిడయ్య రేకులతో ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు గతంలో టీడీపీ నేతలు ఎత్తించగా మరిడయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో టీడీపీ చెందిన ఎడ్ల అప్పలరాజు, ఎడ్ల సూరిబాబు, ఎర్రమిల్లి సూర్యప్రకాష్, ఎడ్ల సత్యనారాయణ, ఎర్రమిల్లి దుర్గా రమేష్ మంగళవారం తన మీద దాడికి పాల్పడ్డారని బాధితుడు మరిడయ్య విలేకరులకు తెలిపారు. జేసీబీతో తన ఇంటిని కూల్చేయడంతో కోర్టు కేసులకు సంబంధించిన డాక్యుమెంట్ ధ్వంసం అయ్యాయన్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన మరిడయ్య ప్రస్తుతం తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వాళ్ళ మీద ఫిర్యాదు చేసిన తొండంగి పోలీసులు స్వీకరించలేదని మరిడయ్య తెలిపారు. దీని మీద పోలీసు ఉన్నతాధికారులతో పాటు కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. న్యాయవాదిపై జరిగిన దాడిని బార్ అసోసియేషన్ న్యాయవాద సంఘాలు ఖండించే దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుని కఠినంగా శిక్ష మరిడయ్య అధికారులు కోరారు.